కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. సింగరేణి కుంభకోణంపై సిట్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కార్ తీరుపై గులాబీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. దున్నపోతే ఎట్లయితే దున్నుడు మర్చిపోతుందో అట్లా స్కామ్లకు మరిగినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిపాలన మర్చిపోయి పాలన చేతగాక ఫ్రస్ట్రేషన్లో పాపము వాళ్ళు డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారు. ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం చేత కాదు, కానీ డైవర్షన్ టాక్టిక్స్ ప్లే చేయడం మాత్రం వాళ్ళకి బాగా తెలుసు. దాంట్లో భాగమే సిట్టు పేరు మీద మొన్న హరీష్ రావు గారిని విచారణ చేయడం, ఈరోజు కేటీఆర్ గారిని విచారణ చేయడం. దీంతో నొరిగేది ఏంటంటే నాకు అర్థం కాదు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇందులో ఏమీ లేదు, ఇది లొట్టపీస్ కేసు అని చెప్పి ఆల్రెడీ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా కూడా సిట్టు పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బందుల పాలు చేయాలనేటువంటి కుట్రతోని ఈ రకంగా విచారణ చేస్తున్నారు. డైలీ సీరియల్ లాగా అంతరంగాలు, మొగల్ రేకులు, ఇల్లు ఇల్లాలు సీరియల్ లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ నడిపిస్తున్నారు. దీనికి అంతం లేదు. అయితే ఇది మాకు ఒక నెట్ ప్రాక్టీస్ లాంటిది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలో వాళ్ళు మాకు బాగా నేర్పిస్తున్నారు. కేటీఆర్కి ఎందుకు నోటీసులు ఇచ్చారనే జనానికి అందరికీ తెలుసు అండి. ఇదంతా కక్షపూరితమైన వాతావరణం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసిండు, ప్రజల్ని గాలికి వదిలేసిండు. ఇచ్చినటువంటి 6 హామీలను తొంగలో దొక్కాడు. కాంగ్రెస్ పార్టీలో వాటాల కోసం, మూటల కోసం కొట్లాట జరుగుతూ ఉంది. ఆ కొట్లాట నుంచి డైవర్షన్ చేయాలి. ఆయన ఇప్పుడు దావోసు అమెరికా తిరగడానికి వెళ్ళిండు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక ఎంగేజ్మెంట్ చేయాలి. కాబట్టి మొన్న హరీష్ రావు గారికి, ఈరోజు కేటీఆర్ గారికి ఈరోజు నోటీసులు ఇవ్వటం. ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పారు, ఈ లొటపీస్ నోటీసులతో మాకు అయ్యేది లేదు, ఊడేది లేదు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనేటువంటిది. కాళేశ్వరం నుంచి, ఫోన్ ట్యాపింగ్ నుంచి, ఫార్ములా రేస్ వరకు అన్ని డైవర్షన్ పాలిటిక్స్. ఏది కూడా నిజం కాదు. బట్టగాల్సి మీదేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది జరగదు. ఎందుకంటే వాస్తవం అది తెలుసు. ఎందుకంటే అభివృద్ధి చేసింది మేము, అరాచకం చేసేది వాళ్ళు. కాబట్టి డెఫినెట్గా దీనివల్ల వాళ్ళు సాధించేది ఏమీ లేదు. 4 రోజులు మీడియాలోనో లేకపోతే వాళ్ళ సునకానందం కోసం చేసే కార్యక్రమాలు తప్ప ఇంకోటి కాదు అని నేను చెప్తాను. అందరినీ చేశారు పోలీస్ అధికారులు. నేను అడుగుతున్నాను, నీకు దమ్ముంటే నీకు ఇప్పుడున్నటువంటి డీజీపీ శివధర్ రెడ్డి ఆ రోజు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నాడు. నువ్వు ఒక వ్యవస్థకు కావలసిన సమాచారాన్ని సేకరించే బాధ్యత పోలీస్ వ్యవస్థకి ఉంది. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నా